హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. నేనైతే అజర్బైజాన్ బాకు సిటీలో ఉన్నాను. ఈ బాకులో చూడవలసిన నిజామీ స్ట్రీట్ ఒకటండి, అది ఈ రోజు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనపడుతుంది ఏంటంటే నిజామీ స్ట్రీట్ అండి. బాకులోనే ఫేమస్ అయిన ప్లేస్ ఇది. సో ఇక్కడ అన్ని టూరిస్టుకు సంబంధించిన షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ అన్ని కనపడుతున్నాయి కదా, ఒక్కసారి చూడండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది. నాతో పాటు నేపాలీ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, మేము ఒక ఇద్దరు ఉన్నామండి. సో మొత్తం నలుగురు కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాస్పియన్ సీ, కార్పెట్ మ్యూజియం, ఫ్లేమ్ టవర్స్ చూద్దాము. వెళ్దాం పదండి. ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి. ఒక్కసారి బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో, కట్టినోడిని అనుకోవాలండి. ఆ షేపులు అవి, ఇది మనకు కనపడుతుంది క్యాస్పియన్ సముద్రం అండి. ఒక్కసారి విజువల్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇవాళ ఏంటంటే సాటర్డే కాబట్టి, సాటర్డే సండే జనాలు ఎక్కువ వస్తారండి. ఇక్కడ పబ్లిక్ హాలిడేసే కాబట్టి సాటర్డే సండే బాగా వస్తారు జనాలు. ఇది వచ్చేసి నిజామీ వాటర్ పార్క్. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో టికెట్ వచ్చేసి 5 నుంచి 7 మనాతుల మధ్యలో ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 250 నుంచి 350 మధ్యలో ఉంది. మేమంటే నలుగురు ఉన్నాం కాబట్టి బోట్ ఎక్కలేకపోయాము. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇదైతే ఈ రైడ్ చాలా బాగుంటుంది, వాటర్ రైడ్. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. మనకు ఎదురుగా కనపడుతుంది కార్పెట్ మ్యూజియం. సో లోపలికైతే కెమెరా ఎలా లేదు కాబట్టి నేనైతే రికార్డ్ చేయలేకపోయాను, నన్ను క్షమించండి, ఏమనుకోమాకండి. సో మనకి సైడ్ కనపడుతుంది ఫ్లేమ్ టవర్స్. సో ఈ అజర్బైజాన్ కంట్రీ మొత్తానికి ఫేమస్ ప్లేస్ ఇది ఒక్కటేనండి, ఫ్లేమ్ టవర్స్ అనేది. నైట్ పూట వస్తే బాగుండేది. సో మేమేంటంటే పగలు వచ్చాం కాబట్టి మేము పగలే రికార్డ్ చేసాము. సో ఒక్కసారి చూడండి విజువల్స్. ఇది వచ్చేసి నిజామీ షాపింగ్ మాల్ అండి. సో లోపల వచ్చేసి మనకి రెస్టారెంట్లు, తర్వాత యాక్సెసరీకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అనేది లోపల ఉంటాయి. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా లోపల మంచి టాయ్స్ షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయండి. సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది కూడా మీరు ఎంజాయ్ చూడండి ఒకసారి. ఇది వచ్చినప్పుడు, ఈ నిజామీ స్ట్రీట్ వచ్చినప్పుడు దీన్ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి. సో ఫ్రీయేనండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చూడొచ్చు. మనం ఏం కొనకపోయినా ఎవరైనా. సో ఫైనల్గా అయితే వచ్చేసామండి. ఒకసారి చూడండి, మనం షాపింగ్ మాల్ పైనుంచి వీడియో తీస్తున్నాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి.